పెడదాం. లేఖన భాగములో నుండి సామెతల గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనము. జ్ఞానము నివాసమును కట్టుకొని దానికి 7 స్తంభములను చెక్కుకొనినది. ఇంగ్లీష్ బైబిల్ ఎవరి దగ్గర ఉంటే Proverbs chapter 9 verse 1. Wisdom has built her house. జ్ఞానము తన ఇల్లు కట్టుకున్నది. జ్ఞాని అయిన సొలొమోను జ్ఞానము తన ఇల్లు ఎలా కట్టుకున్నదో ఈ భాగంలో వివరించాడు. వివరిస్తూ అన్నాడు, ఆ ఇల్లు 7 స్తంభముల చేత కట్టబడింది. ఆ 7 స్తంభాలను అది చెక్కుకున్నది అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ 7 స్తంభాలు ఇంటికి ప్రాముఖ్యం. మొదటిగా 7 అన్న సంఖ్య పరిశుద్ధ గ్రంథములో సంపూర్ణమైన సంఖ్యగా అది భావించబడుతూ ఉన్నది లేదా తెలియచేయబడుతూ ఉన్నది. ఆ 7 అనబడినటువంటి పదం సృష్టిలో చూస్తాం, ప్రకటన గ్రంథములో చూస్తాం, సంఘాలను ఉద్దేశించి లేదా ముద్రలను ఉద్దేశించి ఆయన ఆ 7 అన్న సంఖ్య యొక్క ప్రాముఖ్యతను తెలియచేయటాన్ని లేఖనాలలో మనం గమనించగలం. ఇక్కడ ఆ 7 స్తంభాలను దేనితో పోల్చాడయ్యా అంటే ఇంటికి కలిగిన 7 స్తంభాలతో పోల్చాడు. మొదటిగా ఒక విషయాన్ని అర్థం చేసుకుందాం. ఒక ఇల్లు కడుతున్నాం, దానికి 7 స్తంభాలు ఉన్నాయి అనుకుందాం. ఆ 7 స్తంభాలలో ఏ ఒక్క స్తంభమైనా అది బలహీనమైనను లేదా అది పడిపోయినను ఆ ఇల్లు భద్రంగా ఉంటుందా ఉండదా? భద్రంగా ఉంటుందా ఉండదా? నోట్లు తెరుద్దాం. అర్థమైన వారు కొంచెం నోట్లు తెరచి 7 స్తంభాలు ఉన్నాయి, ఒక స్తంభం కూలిపోయింది. ఇప్పుడు ఇల్లు భద్రంగా ఉంటుందా లేదా? ఉండదు. అంటే 7 స్తంభాలు కూడా చాలా ప్రాముఖ్యం. ఇది ఎలా కట్టుకున్నది అంటే జ్ఞానము అనబడిన స్త్రీ తన ఇల్లు 7 స్తంభాలను చెక్కుకున్నది అన్నాడు. అంటే తానే నిర్మించుకుంది. జ్ఞానము అన్నది ఎలా వస్తుంది అన్న విషయాన్ని గమనిస్తే యోబు భక్తుడు చక్కగా చెబుతాడు. 28వ అధ్యాయము 28వ వచనములో యోబు గ్రంథములో యెహోవా యందు భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వమును విడుచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొదటిగా నీ ఆత్మీయ జీవితము అనబడిన కట్టడానికి ఆ ఇంటికి 7 స్తంభాలు అవసరం. ఆ 7 స్తంభాలను కట్టుకోవాలి అంటే మొదటిగా నీకేం కావాలి అంటే జ్ఞానం కావాలి. ఆ జ్ఞానము నువ్వు సంపాదించుకోవాలి అంటే మొదటిగా ఏముండాలి అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆ భయభక్తులు కలిగి ఉంటేనే ఆ నిర్మాణం చక్కగా ఉంటుంది. నిర్మాణంలో లోపం ఏదైనా ఉంటే దానిలో ఏం కాదయ్యా అంటే పరిపూర్ణత రాదు. మైకల్ యాంగిలో అనేటువంటి ప్రపంచ ప్రఖ్యాతి చెందిన చిత్రకారుడు, శిల్పి, ఈనాటికి కొన్ని రాళ్ళు అసంపూర్తిగా మిగిలిపోయాయి. ఓ బొమ్మను చెక్కుదామన్న ప్రారంభించాడు. ఆ బొమ్మ ఏమైంది అంటే సగం అందంగా తయారైంది, మిగిలిన సగం రాతిగానే ఉంది. అంటే కొంత చెక్కబడ్డా కొంత చెక్కబడకపోయినా అది నిరుపయోగంగా మారిపోయింది. నీ ఆత్మీయ నిమిత్తములో నీవు చెక్కుకుంటున్నటువంటి ఈ 7 ఆత్మీయ స్తంభాలు పరిపూర్ణమైన దినానే ఆ కట్టడం ఆమోదం యోగ్యమైనదిగా అది నిలిచి ఉండేదిగా ఉంటుంది. అయితే నీ కట్టడం సరిగా ఉన్నదో లేదో ఎప్పుడు తెలుసుకుంటావయ్యా అంటే
మనకు పునాది దాన్ని అర్థం చేసుకోవడానికి ఆధారం లూకాసు వార్త 15వ అధ్యాయము 17వ వచనములో ఉన్నటువంటి తప్పిపోయిన కుమారుడే. అయితే బుద్ధి వచ్చినప్పుడు దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కుమారుడు ఇంటి నుంచి తప్పిపోయాడు అని చెప్పాడు, కానీ వాడు తప్పిపోవా, కావాలనే వెళ్ళాడు. ఎక్కడికి వెళుతున్నాడో తెలుసు, ఏం చేయబోతున్నాడో తెలుసు, కానీ వానికి ఏమైంది అంటే అది సరి అయినది అని అనిపించింది ఆ దినాన. అయితే ఇక్కడ వాడబడినటువంటి పదం ఒక్కసారి గమనిస్తే, వానికి అయితే బుద్ధి వచ్చినప్పుడు. ఇప్పుడు బుద్ధి వచ్చిందంటే ఇంతకు ముందు ఏమి లేదయ్యా అంటే, ఇంతకు ముందు బుద్ధి లేదు. ఇంతకు ముందు బుద్ధి లేనప్పుడు ఏమనిపించిందయ్యా అంటే, వాడు చేస్తుందల్లా సరి అనిపించింది. పందులను కాయటం సరి అనుకున్నాడు, పందులతో పండుకోవడం సరి అనుకున్నాడు, ఆ దుర్గంధములో నివసించడం సరి అనుకున్నాడు. కానీ బుద్ధి వచ్చిన తర్వాత ఏమనుకుంటున్నాడయ్యా అంటే, నా తండ్రి ఇంట అనేక మంది పనివారు ఉన్నారు, నేనేమో ఈ దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నాను, నేను అక్కడికి వెళ్ళి నా తండ్రికి కుమారునిగా అనిపించడం కొనుక్కొనట కంటే వారి పరివారిలో ఒకరిగా ఉండుటైనను నాకు సమృద్ధిగా ఆహారం దొరికింది. ఇప్పుడు వారి స్థితి ఎప్పుడు ఎరగడయ్యా అంటే, వాడు ఏ స్థితిలో ఉన్నాడో ఎప్పుడు గుర్తు చేసుకోగలిగాడయ్యా అంటే, బుద్ధి వచ్చినప్పుడు లేదా జ్ఞానం వచ్చినప్పుడు. నీవైనా నేనైనా మన ఆత్మీయ స్థితిలో నేడే స్థితిలో ఉన్నామో అర్థం చేసుకుని జ్ఞానవంతులుగా మార్చబడితేనే మన ఆత్మీయమైనటువంటి పునాదులు అవి దృఢంగా ఉంటాయి. ఏదో ఆదివారం పాస్టర్ గారు ప్రసంగం చేశాడు, వెళ్ళిపోయాడు అనుకుంటే ప్రయోజనం లేదు. పరిశుద్ధాత్ముడు నన్ను ఈరోజు దర్శించాడు అని నీవు అనుకోగలిగితే, ఆ మాట నాకేనని నీవు అంగీకరిస్తే, నీ ఆత్మీయ జీవితం అది బండ మీద కట్టిన ఇల్లుగా, ఇటుకైనను సాగనిదిగా, స్థిరమైనదిగా ఉండేటువంటి అవకాశం ఉన్నది. నేను మొదటిగానే జ్ఞాపకం చేశాను, 7 స్తంభాలను చెప్పుకుంది. అయితే మనం ఈ దినాన ఆ 7 స్తంభాలు 7 మెట్లుగా చూద్దాం. మన ఆత్మీయ జీవితానికి లేదా విశ్వాసాభివృద్ధికి అవసరమైన 7 మెట్లు. ఓ ఇంటికి 7 మెట్లు ఉన్నాయి అనుకుందాం. నువ్వు అన్నట్టయితే ఒక మెట్టు వదిలి ఒక మెట్టు ఎక్కుతానన్నావు అనుకో, ఏమైంది? సారి నడుము విరిగింది, ఈసారి ఎక్కడానికి కూడా అవకాశం ఉండదు. అదే రీతిగా ఆత్మీయ జీవితంలో ఒకటి దాటి ఒకటి ఎక్కుతానంటే కుదరదు. ప్రతి మెట్టు ఎక్కి వెళితేనే గమ్యానికి చేరగలవు. అయితే ఆ 7 మెట్లు ఏమై ఉన్నామో మనకున్న సమయాన్ని బట్టి త్వరగా జ్ఞాపకం చేసుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనము. గలతీయులకు రాసిన పత్రిక 5:16. నేను చెప్పినదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొదటిగా ఏమంటే ఎక్కాలయ్యా అంటే, ఆత్మానుసారముగా నడిచేటువంటి మెట్టు మీద నిలవబడాలి. ఆత్మానుసారంగా నడవటం అని అంటే అక్కడ వచనంలో చక్కగా చెప్పాడు. నువ్వు ఆత్మానుసారముగా నడిస్తే నువ్వేం చేస్తావయ్యా అంటే, శరీరేచ్ఛలను నెరవేర్చవు. శరీరేచ్ఛలు అనబడిన వాటిని గురించి అపోస్తలుడైన పౌలు చక్కగా చెప్పాడు. అవి నువ్వు నెరవేర్చని వారివిగా ఉంటావు. ఎప్పుడయ్యా అంటే, ఆత్మానుసారమైన నడక నీవు నేర్చుకున్నప్పుడు. ఈ ఆత్మానుసారమైన నడక నేర్చుకోవడానికి ఏ పాఠశాలతో వెళ్ళక్కర్లా. పరిశుద్ధ దేవుడు రాయించిన పరిశుద్ధ గ్రంథం ఎదుట కాసేపు కూర్చుంటే ప్రతిదినం నేర్చుకునే అవకాశం ఉన్నది. ఈ నడక నేర్చుకుంటే నువ్వేం చేయవయ్యా అంటే, దేవునికి ఆయాసకరమైన కార్యాలు నీలో ఉండవు, లేదా శరీర కార్యాలకు మనలో చోటుండదు. దేవుని పరిశుద్ధాత్మ ఏ విధంగా నేను నడిపిస్తూ ఉన్నదో దానికి అప్పగించుకుంటావు.
ఎప్పుడయ్యా అంటే మొదట మన పునాది తప్పిపోయిన కుమారుడి దగ్గర నుంచి తీసుకున్నాం. ఆ తప్పిపోయిన కుమారుడు బుద్ధి ఎప్పుడు వచ్చిందయ్యా అంటే వాడు పశ్చాత్తాపడ్డాడు. ఆ పశ్చాత్తాపము ద్వారా నీవు దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు ఎట్లా నడవమన్నాడో ఆ నడతే నీలో కనిపించాలి. ఆ దేవుడు చెప్పిన నడత కాక వేరొక నడత నీలో కనిపిస్తే ఈ మొదటి మెట్టి నీవు ఇంకా ఎక్కలేదని అర్థం. ఇది ఎక్కకుండా రెండో మెట్లోనికి వెళ్ళటం అది అసాధ్యం. మరి ఒక విషయం, నీ ఆత్మీయ భవంతి లేదా ఇల్లు బలహీనముగా ఉండేదిగా ఉన్నది అని అనటంలో ఎటువంటి సందేహము లేదు అన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అయితే ఈ ఆత్మానుసారమైన నడత నీవు నడుస్తూ ఉన్నప్పుడు నువ్వేం చేస్తావయ్యా అంటే దేవుని చిత్త ప్రకారంగా మాత్రమే నీవు నడుస్తావు. నీ కోరికలను లేదా మానవ స్వభావము వలన కలిగే శరీర కోరికలను నువ్వు జయించేవనివిగా ఉంటావు అన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అనేక పర్యాయాలు మనం అంటూ ఉంటాం, చెయ్యకూడదు అనుకుంటూ ఉన్నాను బ్రదర్, కానీ చేసేస్తా ఉన్నాం. అంటే నువ్వు ఇంకా ఏం కాలేదయ్యా అంటే శరీర కార్యాలను జయించని అనుభవముల్లోనికి నేను అడుగు పెట్టలేదేమో. ఇది అడుగు పెడితే శరీర కార్యాలను మనం జరిగించాం. అదే చెప్పాడు అపోస్తలుడైన పౌలు, మీరు ఆత్మానుసారముగా నడుచుకుని అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. మరి శరీరేచ్ఛలు నెరవేర్చకపోతే మరి వేటిని నెరవేరుస్తారు అన్న విషయాన్ని కనుక గమనిస్తే అదే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనములో అన్నారు, ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ నిగ్రహము. ఇక్కడ ఏమన్నాయ్యా అంటే 9. చాలా సంతోషం, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 9 ప్రాముఖ్యం. ఈ 9 ఫలాలు నీలో ఫలించాలి. ఎందుకయ్యా అంటే ఇవి పై నుండి వచ్చిన కార్యాలు, భూ సంబంధమైనవి కాదు, ఇవి శరీర ప్రకారమైనవి కాదు, ఇవి ఆత్మీయమైనటువంటి నడతలో కనిపించేటువంటి మూల కారణాలు, లేకపోతే ప్రాథమిక లక్షణాలు. ఈ లక్షణాలు మనలో ఉన్నవా లేవా పరిశీలించుకోవాలి. మన ఇల్లు కనుక ఒక ఇల్లు కట్టించుకుంటే ఒక స్తంభము క్రాక్ వచ్చింది అనుకుందాం, మొత్తం పడిపోలా. ఒక చిన్న క్రాక్ వచ్చింది అనుకుందాం, దాన్ని చూసి అంతే వదిలేస్తామా? వెంటనే ఆ వేదాలు వేస్తుని పిలుస్తాం, లేకపోతే పెయింటింగ్ వాడిని పిలుస్తాం. ఆ రంధ్రము కనిపించకుండానట్లు దాన్ని ఏం చేస్తామయ్యా అంటే పూర్తి చేస్తాం. ఎందుకయ్యా అంటే దాన్ని అలాగే వదిలిపెడితే ఏమవుతాయా అంటే మరి పెద్దదై ఇంతటి పెద్ద భవనాన్ని ఆ చిన్నదైనటువంటి ఆ చిలుక లేదా ఆ పగులు భవంతినంతటిని బలహీనం చేసే ప్రమాదం త్వరలో రాబోతుందన్న అంటారు. చిన్నదే కదా అని విడిచిపెట్టవు ఇంటిని. అదే రీతిగా నీ ఆత్మీయ భవనము లేదా ఆత్మీయ జీవితమన పడిన కట్టడములో ఏ చిన్న లక్షణం కనిపించినా ఏం చేయాలి అంటే దాని ద్వారా పశ్చాత్తాపడి దానిని సరిచేసుకోవాలి. నీ నడక ఆత్మానుసారమైన నడకగా మార్చబడాలి. రెండవదిగా మనం గమనిస్తూ ఉంటే అపోస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 38వ వచనములోనికి వెళదాం. యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఇచ్చినటువంటి రెండవ దానికి బాప్తిస్మము మరియు ఆత్మీయ సహవాసము. రక్షించబడనివో ఎప్పుడైతే ఆత్మానుసారంగా నువ్వు నడవాలనుకున్నావో మొదటగా చేయాల్సిన పని ఏందయ్యా అంటే ఈ బాప్తిస్మం అవసరం. ఈ బాప్తిస్మం అన్నది ఖచ్చితం.
ఇదిగో మెట్టు, ఈ మెట్టు దాటకుండా నిత్య రాజ్యంలోనికి వెళ్ళటానికి అవకాశం లేదు. అనేక పర్యాయాలు అనుకుంటాం, అయ్యా నేను పాపాలు ఒప్పుకున్నాను, ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించాను, దేవునిలోనికి వచ్చేసాను, ఇక బాప్తిస్మం ఎందుకు అంటే పొరపాటు. ఈ వాదనలు వస్తాయని నా ప్రభువుకు ముందే తెలుసు. నేను ఎప్పుడు చెబుతా, ఆయన నిన్నేం జరిగిందో ఎరిగిన వాడు, ఈ రోజు ఏం జరుగుతుందో తెలుసుకున్నవాడు, రేపేం జరగబోతూ ఉన్నదో ముందుగానే ఎరిగి ఉన్న దేవుడు. బైబిల్ జ్ఞానం అధికమైపోయి యేసయ్య తీసుకోలేదుగా మాకెందుకులే బాప్తిస్మం అనే గుంపొకటి బయలుదేరితేనే ఆ పరిశుద్ధుడైన దేవునికి బాప్తిస్మం అవసరం లేకపోయినను ఆయన ఏం చేశాడు? ఆ యోహాను దగ్గరికి వచ్చాక బాప్తిస్మం అన్నాడు. యోహాను చక్కని మాట చెబుతాడు అక్కడ, అయ్యా నీ చెప్పుల వారైనను విప్పుటకు నేను యోగ్యుడను కాను. నేనా నీకు బాప్తిస్మం ఇచ్చేది? నీవు అగ్నితో బాప్తిస్మం ఇచ్చేది ఎవడమో, నేను ఇవ్వటానికి అర్హుడు కాదయ్యా అంటే దేవుడు అన్నాడు, ఇప్పటికీ ఈలాగు కానేమో. ఇది కనుక జరగకపోతే వస్తా గుంపు వాళ్ళు చెట్టారు, బాప్తిస్మం అక్కర్లేదు, యేసయ్య తీసుకోలేదు అని నా జనాంగాన్ని మోసం చేస్తారు అని ముందుగానే ఎరిగాడు ఆయన. అందుకని దీన్ని ఖచ్చితం చేశాడు. ఇది లేకుండా ఆయన దగ్గరకు మనం ప్రవేశింపలేము. దీనిలో ఏం చేస్తున్నామయ్యా అంటే బాప్తిస్మం అనబడిన దానిలో మన పాపాలను పాతి పెట్టబడి తిరిగి నూతన స్వభావముతో లేపబడుతూ ఉన్నాం. పాపము నుండి తిరిగి రావటం, పశ్చాత్తాపముతో బయటికి రావటాన్ని మనం చూడగలం. ఇక్కడ యేసును సొంత రక్షకునిగా స్వీకరిస్తూ ఉన్నాం. కొత్త ఆత్మీయ జీవితంలోనికి ప్రవేశిస్తూ ఉన్న వారముగా ఉంటూ ఉన్నాం. అయితే ఈ బాప్తిస్మము తీసుకున్న తరువాత అక్కడితో అయిపోయిందా? ఆ మెట్టు అంటే అవలా. ఆ మెట్టులో మనం చూస్తున్నది ఏంటంటే బాప్తిస్మము ఆత్మీయ సహవాసము. ఈ బాప్తిస్మము తీసుకున్నవాడు ఏమవుతున్నాడు అంటే 42వ వచనంలోనికి మనం రాగలిగితే, వీరు అపోస్తుల బోధల యందును సహవాసమందును రొట్టె విడుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. వాడుక బైబిల్లో స్థిరంగా ఉండిరి అని చెప్పబడింది. వాడుక భాషలో మరి ఎడతెగక అన్న మాటను స్థిరముగా అన్న మాటను వాడటం జరిగింది. ఎప్పుడైతే వారు బాప్తిస్మం పొందారో, బాప్తిస్మం పొందిన వాడు సంఘములో చేర్చబడ్డాడో, అక్కడ ఏమేమి కార్యాలు ఉంటూ ఉన్నాయో అంటే వారు అపోస్తుల బోధలోను సహవాసములోను రొట్టె విరుచుటలోను ప్రార్థనలోను ఎడతెగక ఉన్నారు లేదా స్థిరంగా ఉన్నారు. ఈ రెండవ మాట సహవాసాన్ని గమనిస్తే, నువ్వు రక్షించబడి బాప్తిస్మం తీసుకుని సంఘంలోనికి చేరాను, ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తాను అంటే సరిపోలా. ఇక్కడ ఏం కావాలయ్యా అంటే సహవాసం అవసరం. అనేక పర్యాయాలు ఏమైతాయా అంటే ఆ సహవాసం పక్కదారులు పట్టింది. నీ ప్రక్కన ఉన్నాడు ఎవడో తెలియదు, ప్రక్కన ఉన్న వాడి పేరేదో తెలియదు, వాడి కష్టమేదో తెలియదు, వాడి బాధ ఏదో తెలియదు. కానీ ఎక్కడున్నామయ్యా అంటే సహవాసములో ఉన్నాం. సహవాసములో ఉన్నామే కానీ తోటి వాని బాధ ఏందో తెలియదు. మనకి తోటి వాని బాధ నీకు తెలియనప్పుడు వాని కొరకు ప్రార్థించే అవకాశం ఉందా? లేనే లేదు. సహవాసాన్ని గురించి మోషేతో దేవుడు చెప్పినప్పుడు ప్రత్యక్ష గుడారములో గమనించాం. పలక పలక ఎడమ ఉండకూడదు, దాని మధ్య నుండి వెలుతులైనను ధూళైనను లోపలికి ప్రవేశించలేనంతగా అతుకుబడి ఉండాలి. విశ్వాసి ఒకరితో ఒకడు సహవాసం కలిగి ఉండాలి. ఈ సహవాసం ఉంటేనే ఆత్మీయంగా ఎదుగుతావు. ఈ సహవాసం లేకపోతే ప్రత్యక్షము గుడారములోని పలకలు పడిపోయినట్లు పడిపోయే ప్రమాదం ఉంది. అనేక పర్యాయాలు ఈ సహవాసాన్ని మనం ఒక కొత్త నిర్వచనాలు ఇచ్చుకొని మనకు తెలిసిన ఆ నలుగురితోనే ముచ్చటి, ఆ ఇద్దరితోనే సంభాషణ, ఆ నలుగురితోనే యోగక్షేమాలు. ఇది కాదు సహవాసం. లేదా మనకు తగిన వారు, మనకు సరిపోయిన వారు నీవెచ్చుకోవడానికి అవకాశం లేదు.
ఎందుకయ్యా అంటే శరీరములోని అవయవములన్నీ ఒకదానికొకటి సహకరిస్తేనే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అదే రీతిగా సంఘములో బాప్తిస్మము ద్వారా ఐక్యపరచబడిన నీవు ప్రతి వానితోనూ నీకు సహవాసం ఉండాలి. మనం ఏం చేస్తామయ్యా అంటే 1 గంట అయిపోయిందా ఆమె ఆశీర్వాదం ఇచ్చాడు పాస్టర్ గారు. పాస్టర్ గారికి వందనాలు చెప్పేది కూడా లేదు. దారి ఉందో ఎందుకయ్యా అంటే కడుపులో ఏం పరిగెత్తాయి, ఎలకలు పరిగెత్తి ఒక్క పూట ఎలుకల మందు పెడితే గోల ఉండదు. అవునా కాదు? ఎలుకలు వస్తే ఇంకా ఏం చేస్తాం? ఎలుకల మందు పెడతాం. ఈ ప్రాముఖ్యమైన సహవాసము అన్నది చాలా ముఖ్యం. ఈ సహవాసము కొదువైతే ఏమైతాయి అంటే నువ్వు ఆదివారం ఆరాధనకు రాకపోయినా, నువ్వెంత కష్టంలో ఉన్నా కూడా ఎవరికి తెలియదు. సంఘం అంతా పెద్దదే, సంఘం అంతా మంచిదే. కానీ ఎప్పుడైతే తోటి వారితో సహవాసం ఉన్నావో, ఒకవేళ సంఘ కాపరి గమనించాడో లేదో, నీ పక్కన కూర్చున్న వ్యక్తి అలా ఉన్నారా, ఎందుకు రాలేదో, ప్రతి వారం వచ్చేవాళ్ళు ఎందుకు రాలేదో వారైనా నిన్ను విచారిస్తారు. ఒకవేళ ఏదైనా ఇబ్బంది ఉంటే అది ఎక్కడి దాకా వస్తుంది అంటే కాపరి దాకా వస్తుంది. ఆ వచ్చిన దినాన సంఘమంతా ఏం చేసింది అంటే నీ కొరకు ప్రార్థించింది, నీతో నిలవబడేదిగా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని పర్యాయాల్లో ఈ సహవాసములో హద్దులను పెట్టుకుంటాం. కాలుకు నొప్పి వచ్చింది అనుకో, నేను చెప్పను చేతిని నొక్కమని అందరుకో, ఏమన్నా అనుకుంటుందేమో చెయ్యి అనుకుందనుకో, కాలు నొప్పి తగ్గిద్దా? ఏం చేయాలి? నోరు తెరిచి కాలు చెప్పాలి, నాకు నొప్పుకున్నమ్మ కొంచెం నొక్కమ్మా. ఒకరికొకరు సహకరించుకుంటేనే ఆ సహవాసం, ఆ శరీరం ఆరోగ్యకరంగా ఉంటుంది. అందుకనే వరించారయ్యా అంటే అపోస్తలుల బోధలను, సహవాసములను, రొట్టె విరుచుటలను, ప్రార్థనలను ఎడతెగక వారు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్న వారముగా ఉంటూ ఉన్నాం. అపోస్తలుడైన పౌలు అంటాడు మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయం 13వ వచనాన్ని ఒకసారి గమనిస్తే, మొదటి కొరింథీయులకు పత్రిక 12 ఎలాగనగా మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక్క ఆత్మలో మనం ఎవరమయ్యా అంటే వివిధ ప్రాంతాలకు చెందిన వారు, వివిధ గ్రామాలకు చెందిన వారు, వివిధ పట్టణాలకు చెందిన వారు, కానీ ఒకే ఆత్మలో బాప్తిస్మము పొంది ఒక శరీరముగా మార్చబడ్డాం. ఇప్పుడు ఈ శరీరం ఎలా ఉండాలి అంటే ఒక అవయవముతో మరి ఒక అవయవము సహవాసము కలిగినదిగా ఉండవలసిన అవసరం ఖచ్చితంగా ఉంది. మొదటి మెట్టు ఏంటయ్యా అంటే ఆత్మానుసారమైన నడక అవసరం. రెండవ మెట్టు బాప్తిస్మము, ఆత్మీయ సహవాసము. లోకములో ఉన్న సహవాసం కాదు, ఆత్మీయమైన సహవాసమై ఉండాలి. మూడవదిగా మనం గమనిస్తే మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. మొదటి యోహాను పత్రిక 4:18. ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొట్టును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ ఏం చేసింది అంటే భయమును వెళ్ళగొట్టింది. ఆ ప్రేమ కూడా ఎలాంటిదని చెప్పాడయ్యా అంటే పరిపూర్ణమైన ప్రేమ. ప్రేమ వేరు, పరిపూర్ణమైన ప్రేమ వేరు. పరిపూర్ణం అన్నది వాడాడు అంటే 100కి 100. అంటే నీ ప్రేమ ఎలా ఉండాలయ్యా అంటే పరిపూర్ణమైనదిగా ఉండాలి. అనేక పర్యాయాలు మన ప్రేమ అసంపూర్ణమైనదిగా ఉండటం వలన ఆత్మీయ గృహము యొక్క
ఆ స్తంభాలు బలహీనపడేటువంటి అవకాశం ఉంది. ఈ ప్రేమలో ఎలా ఉంటుందయ్యా అంటే శత్రువును కూడా ప్రేమించాలి. ఆ ప్రేమకు ఉదాహరణ సిలువ వేయబడిన క్రీస్తులు గతించిన దినాలలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన మాట్లాడిన 7 మాటలు ఏ ఒక్క మాట తనను రక్షించమనో తనకు ఈ వేదనను తీసివేయమనో ఆయన మాట్లాడలా. ఆ మరణ వేదనంతా ఎవరి కొరకయ్యా అంటే నీ కొరకు నా కొరకే. కారణం ఆయన నిన్నును నన్నును ఎంతగానో ప్రేమించిన దేవుడు అయ్యుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అనేక పర్యాయాలు ప్రేమ ప్రేమ అని అంటాం, కానీ అది పెదాలకే పరిమితమైపోయేదిగా కనిపించేటువంటి అవకాశం ఉంటున్నది. నీ ప్రేమ ఎలా ఉండాలి అంటే అది పరిపూర్ణమైనదిగా ఉండాలి. మొదటి యోహాను పత్రికలో 4వ అధ్యాయము 8వ వచనానికి రాగలిగితే, దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేని వాడు దేవునిని ఎరుగడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆత్మానుసారంగా నడుస్తూ ఉన్నానని అనుకున్నా, లేదా బాప్తిస్మము పొంది ఆత్మీయ సహవాసములో ఉన్నా, ఇక్కడికి వచ్చేసరికి దేవుడు ఏమన్నాడయ్యా అంటే ప్రేమ లేని వాడు దేవునిని ఎరుగడు. ఆ ప్రేమ ఎలాంటిదై ఉండాలన్నాడయ్యా అంటే బదులు ఆశించని ప్రేమ. ఆయన నీ దగ్గర ఏదో ఆశించి ఆయన ప్రాణం పెట్టలా. ఆయన నీ దగ్గర ఏదో కోరుకుని గాయపరచబడలా. నీవింకను పాపములో ఉండగానే బదులు ఆశించని ప్రేమ, శత్రువులను కూడా ప్రేమించిన ప్రేమ, క్షమించిన ప్రేమ, త్యాగం చేసిన ప్రేమ, ఇతరుల యొక్క మేలును కోరుకున్న ప్రేమగా ఆయన ప్రేమ కనిపిస్తుంది. నీవు నీ శత్రువులను క్షమించేవానిగా, లేకపోతే నీ శత్రువులను సైతం ప్రేమించేవానివిగా ఉన్నావా లేదా ఆలోచించుకోవాలి. ఒకవేళ లేకపోతే నువ్వు ఇన్ని ప్రార్థనలు చేసిన దేవుడు ఒకే మాట అన్నాడు, నీవెవడవో నేను ఎరగను. క్లియర్గా ఉంది స్టేట్మెంట్. ప్రేమ లేని వాడు దేవునిని ఎరుగడు. ఎరిగావు నీవు అనుకుంటున్నావంతే. మోడీ గారు నాకు తెలుసు అని చెప్పుకుంటున్నావంతే. మోడీ నువ్వు తెలీదా? ఉపయోగంలా దీనివల్ల. దేవుని ప్రేమ నీలో లేకపోతే ఆయన నిన్ను ఎరుగుడు. ఎరుగకపోతే నీ ప్రార్థనలో వ్యర్థం. పెద్దోళ్ళు అంటారు, నువ్వు ఎంత ప్రయాసపడ్డా అదంతా బూడిదలో పోసిన పన్నీరే. పన్నీరు విలువైంది. బూడిదలో పోస్తే బూడిదే పన్నీరు అవదాం, విలువైందిగా మారదు. బూడిదే. నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని ఉపవాసాలున్నా ఈ పరిపూర్ణమైన ప్రేమ కనబరచకపోతే దానివల్ల ప్రయోజనం లేదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అపోస్తలుడైన పౌలు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయములో ప్రారంభంలో అంటాడు, ప్రేమ లేని వాడనైతే మోగిట కంచును గడగడలాడు తాళమునై ఉందును. ప్రవచించు కృపావరములన్నీ కొండలను పెకలింపగలిగిన పరిపూర్ణమైన శక్తి గలవాడమైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. అక్కడ అంటాడు, మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడగలిగినను, ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడను. మోగిడు కంచును గడగడలాడు తాళమునై ఉందును. సౌండే తప్ప ఉపయోగం లేదు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, పాయిజన్ బాటిల్ తీసుకొచ్చి దాని మీద ప్రేమ లవ్ అని ఇచ్చి లవ్వుతో ఇస్తున్నాను తాగమన్నాను అనుకో, తాగినోడు ఏమవుతాడు? అవుతాడు. కానీ ఇచ్చిందేందే ప్రేమతో. కానీ ఈనాడు అనేక పర్యాయాలు లోకంలో నుండి ఏమనుకుంటున్నామయ్యా అంటే కంటికి కనిపించింది, చెవికి వినిపించింది వాస్తవం అనుకుని మోసకరమైన ప్రేమలో పడి నిజమైనటువంటి ప్రేమామయుడైనటువంటి యేసుకు దూరమైపోతూ ఉన్నా, ఆయన ప్రేమను కనబరచలేని వారుగా మార్చబడుతూ ఉన్నా. ఈ స్తంభం చాలా ప్రాముఖ్యం. ఈ ప్రేమ ఉంటే ఏం చేస్తావయ్యా అంటే నీ తోడికోడలను క్షమిస్తావు, నీ అత్తను క్షమిస్తావు, నీ మామని క్షమిస్తావు, నీ మరిదిని క్షమిస్తావు. ఎవరినైనా
ఎవరినైనా నీ పక్కింటోని క్షమిస్తాం. అనేక పర్యాయాలు క్రైస్తవులలో ఎంత భక్తి ఉన్నా వాళ్ళండి అప్పుడండి ఎట్టన్నారండి బుద్ధులతో పట్ల మళ్ళీ ఒక వ్యాఖ్యానం చేద్దాం. ఒక దెబ్బ కొట్టినప్పుడు ఉండేవాడిని బ్రదర్, ఆ మాట బ్రదర్, మాటి మాటికి బ్రదర్ దేవుడు అదే చెప్పాడు, క్షమించు. ఆయన ముఖము మీద భూమి వేసిన ఆయన మాట్లాడిన మాట ఏంటయ్యా అంటే తలపై ముళ్ళ కిరీటం పెట్టిన. ఆ ముళ్ళ కిరీటముకు ఉన్నటువంటి ముళ్ళ యొక్క పొడవు ఓ చరిత్రకారుడు రాస్తాడు 3 అంగుళాలు ఉన్నాయి. 3 అంగుళాల ముళ్ళులు తలలో దిగబడుతూ ఉంటే ఆ వేదన వర్ణనాతీతం. అంతటి వేదనలో కూడా ఏం చూపించాడు అంటే ఆయన ప్రేమ చూపించాడు. మీరు పాడైపోకూడదు, మీరు నశించుకోకూడదు. ఆయన ఏమన్నాడు అంటే అట్టి ప్రేమ మీరు కలిగి ఉండాలి. కలిగి ఉన్నామా ప్రశ్నించుకోవాలి. ఒకవేళ లేకపోతే ఆ పగుళ్ళు వచ్చాయేమో, అక్కడక్కడ క్రాక్ ఉన్నాయేమో, వెంటనే ఏం చేయాలి అంటే వాటిని సరి చేసుకోవాలి. లేకపోతే త్వరలో ఏమవుతుంది అంటే భవంతి బలహీనమైపోయింది, కాసేపు ఆగుదాంలే, ఇంకో సంవత్సరం చూద్దాం అని వాయిదా వేయటానికి అవకాశం లేదు అన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ముందుకు వెళ్ళగలిగితే 4వదిగా మనం గమనిస్తూ ఉంటాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఏమన్నాడు అంటే హృదయము శుద్ధి కలిగినదిగా ఉండాలి. అంటే పవిత్ర హృదయమై ఉండాలి. నీ ఆత్మీయమైనటువంటి కట్టడం లేదా జ్ఞానము తన ఇల్లు కట్టుకున్నది దేని చేతనయ్యా అంటే 7 స్తంభములను చెప్పుకుని, ఈ 4వ స్తంభమైనటువంటి లేదా 4వ మెట్టైనటువంటి ఆత్మీయ జీవితానికి పవిత్ర హృదయం. వీరు మాత్రమే ఎవరు చేయగలరయ్యా అంటే దేవునిని చూడగలిగిన వారిగా ఉంటారు. ఏ చిన్న పాపమైనా చేశానని గుర్తొస్తే వెంటనే ఏమవ్వాలయ్యా అంటే పశ్చాత్తాపపడాలి, ప్రభువు దగ్గర దానిని ఒప్పుకొని విడిచిపెట్టాలి. అంత మాత్రమే కాదు, మన మనస్సాక్షిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. లోపల మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది. నువ్వు మాట్లాడింది తప్పు, నువ్వు చేసింది తప్పు అని నిన్ను హెచ్చరించింది. ఆ హెచ్చరించినప్పుడు నువ్వేం కావాలి అంటే దానిని సరి చేసుకోవాలి లేదా సరి అయిన మార్గంలోనికి రావాలి. ఈ పవిత్రమైన హృదయం లేకుండా దేవుని చూడటం, దేవుని యొద్దకు వెళ్ళటం ఇది అసాధ్యం. ఇది అసాధ్యం. అందుకనే జ్ఞాని అన్నాడు, హృదయము నిండిన దానిని బట్టి నోరు మాట్లాడును. హృదయంలో ఏదైతే నిండదో అదే ఎక్కడి నుంచి వస్తుంది అంటే నోట్లో నుంచి వస్తుంది. ఒక వ్యక్తి సంతోషంగా ఉన్నాడా వేదనగా ఉన్నాడా ఎక్కడ చెప్పగలమయ్యా అంటే ముఖము చూస్తే చెప్పగలం లేదా మాటలు చూస్తే చెప్పగలం. కానీ అదే సందర్భంలో అన్నాడు హృదయము ఘోరమైన వ్యాధి కాదే, అది బహు మోసకరమైనది. అది బయటకు కనిపించకపోయినా దాని విషయంలో జాగ్రత్తగా ఉండాలి, దానిని పవిత్రంగా కాపాడుకోవాలి. అందుకనే కీర్తనకారుడైన దావీదు అన్నాడు 58వ కీర్తన 10వ వచనంలోనికి వచ్చినప్పుడు, దేవాలయంలో శుద్ధ హృదయము కలుగ చేయము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా యందు శుద్ధ హృదయము కలుగ చేయి. రాజైన దావీదు ఈయన అన్నాడు, దేవుడు ఏమన్నాడంట నా హృదయానుసారం అన్నాడు. అంటే దావీదు హృదయం దేవుని హృదయం ఉంది. కానీ ఈయన ప్రార్థన ఏంటయ్యా అంటే అయ్యా నా హృదయాన్ని శుద్ధి చేయి, నూతన హృదయాన్ని నాకు కలుగచేయి. చేసిందల్లా ఒకే పాపం, ఆ పాపానికి పడుతున్న పశ్చాత్తాపం అత్యంత కాదు. అనేక పర్యాయాలు
మన ఆత్మీయ జీవితాలలో ఈ పశ్చాత్తాప ప్రక్రియ జరగకనే హృదయం పరిశుద్ధమైనదిగా పవిత్రమైనదిగా కాపాడుకోకపోవటాన్ని బట్టి ఆత్మీయ ఆశీర్వాదాలను పోగొట్టుకుంటూ ఉన్నామేమో. పైకి బాగానే వందనాలు చెబుతాం, ఆరాధన జరుగుతూ ఉంటుంది. మాస్టర్ గారు ప్రార్థన అన్నప్పుడు ఏ సహోదరులకు ఏదో పని మీద చెప్తా ఉంటుంది. ఈ చివర కూర్చుంటది, ఆ చివర ఇంకో కాపు కూర్చుంటది, వీళ్ళిద్దరు మళ్ళీ పక్క పక్కన కూర్చోవడం. ఆ చివర నా మరింది ఆరాధన అయిపోయిన దగ్గర మాస్టర్ గారి దగ్గరికి వచ్చినాక కంప్లైంట్, మాస్టర్ గారు ఆమండి ఆరాధనలో ప్రార్థన చేసుకుని అంటే కావాలని కౌలు దొక్కింది. ఎక్కడ దొక్కింది? కావాలని. ఎందుకన్నా కావాలని దొరికింది? ప్రార్థన కదా, ఆవిడిగా ఎంత దొరుకుంటుందా? కాదు మాస్టర్ గారు, పోయిన వారం ఫలానా విషయం అడిగితే నేను లేదన్నాను. అది మనసులో పెట్టుకొని ఆమె పెట్టుకుందా లేదా? ఏమాత్రం ప్రతిలంగా పెట్టుకుంది. కానీ మందిరానికి రాగానే నా సిస్టర్ బాగున్నారా సిస్టర్? కొన్ని పర్యాయాలు హృదయంలో ఉన్నది వేరు, బయటకు కనిపించేది వేరు. కానీ ఒక విషయం మర్చిపోకూడదు, నా దేవుడు ఎవరయ్యా అంటే హృదయపు లోతులలో ఏ స్కానింగ్ విషయం గుర్తించలేదు, కానీ ఆయన కన్నులు సమస్తాన్ని చూస్తా ఉన్నాయి. నీ హృదయంలో ఏ ఆలోచనలో మందిరంలో అడుగు పెట్టావో, లేదా ఎట్టి ఆలోచనలు నీ హృదయాన్ని గలిబిలి చేస్తా ఉన్నాయో ఆయన ఎరిగిన వాడిగా ఉన్నాడు. ఆ హృదయంలో ఆయన ఉండాలి అంటే అది పవిత్రమైనదిగా మాత్రమే ఉండాలి. అంత మాత్రమే కాదు, ఆయన సన్నిధికి వచ్చేటప్పుడు నువ్వు ఎక్కడుండాలన్నాడు అయ్యా అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 22వ వచనానికి వచ్చేసరికి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 22వ వచనంలోని చివరి మాట మాత్రం, చివరి లైన్ మాత్రం యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. దేవుని సన్నిధికి రావాలయ్యా అంటే యథార్థమైన హృదయము అంటే పవిత్రమైన హృదయం. పవిత్రమైన హృదయంతో ఆయన మందిరానికి రావాలి. అంటే ఆయన మందిరానికి వస్తున్న నీవు నీ హృదయాన్ని శుద్ధి చేసుకుని రావాలి. అంటే మందిరానికి వస్తున్నావంటే ముందుగానే ఏం చేయాలి అంటే సిద్ధపడి రావాలి. ఏదో ఆదివారం హడావుడిగా వెళ్ళిపోతున్న రైలు పరిగెత్తెక్కినట్టు కాకుండా, వెళ్ళిపోతున్న రైలు పరిగెత్తెక్కావనుకో, ఎక్కడానికి ఎక్కావు కానీ ఆయాసాలో బీపీలో పెరగడమే. పొరపాటున వాడు గుండె నొప్పి ఉన్నాడైతే ఆ బండిలోనే పరదేశంలో ప్రియులారా పాటలో పాడాల్సిందే. ఎందుకయ్యా అంటే ఆ వేగంతో పరిగెత్తేసరికి రక్తపోటు అధికమై భోగిలో వైద్యులు లేక ఎల్లాల్సిన ఊరు మారి ఇంకేదో ఊరికి వెళ్తాడు. ముందుగానే సిద్ధపడే సమయానికి వెళ్ళినట్లయితే ఆయాసం లేకుండా, ఏ మాత్రంతో పని లేకుండా చక్కగా ఎక్కి చల్లటి ఏసీ గదిలో తెర నిద్రపోయేవాడు. కానీ ఇప్పుడు ఏమయ్యాడయ్యా అంటే శాశ్వతమైన నిద్రలోనికి జారుకున్నాడు. అనేక పర్యాయాలు ఆయన మందిరానికి హడావుడిగా కాదు రావాల్సింది, పవిత్రమైన హృదయంతో. పాత నిబంధన చరిత్రలో ప్రత్యక్షము కూడా ఆత్మలోనికి ప్రవేశిస్తున్నవాడు తనను తాను శుద్ధి చేసుకోవాలి. శుద్ధి చేసుకోకపోతే ప్రాంగణములోనే తగలబడిపోయేవాళ్ళు, చచ్చిపోయేవాళ్ళు. ఇప్పుడు అనుకూలత ఉంది కాబట్టి, అవకాశం ఉంది కాబట్టి సిద్ధపాటు, ఆత్మీయమైన సిద్ధపాటు అట్టుంచో. కొన్ని పర్యాయాలు శారీరక సిద్ధపాటు కూడా ఉండదు, ఏదో ఆడుకోవడానికి వచ్చినట్టు సిద్ధపాటు లేని స్థితి దేవుడు అంగీకరించడం. నీ ఆత్మీయ స్థితిలో నీ హృదయం పవిత్రమైనదిగా ఉండవలసిన అవసరం ఉన్నది. ఐదవదిగా మనం గమనిస్తే అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను
భూదిగంతముల వరకును నాకు సాక్షులు ఇద్దరని వారితో చెప్పెను. ఐదవదిగా ఏమిటి ఉండాలి అంటే పవిత్ర హృదయం కలిగిన నీవు ఆత్మల కొరకు సాక్ష్యం ఇచ్చే అనుభవం కావాలి. సాక్ష్యం ఇవ్వటం అన్న దాని గురించి క్లుప్తంగా చెబుతాను. ముందు సాక్ష్యం అన్నది సహజంగా మన క్రైస్తవ సంప్రదాయంలో ఉన్నటువంటి అలవాటు ఏంటి అంటే విశ్వాసుల మధ్యలో ఇస్తాం. కానీ ఓ గొప్ప భక్తుడు అన్నాడు, సాక్ష్యం అంటే సంఘంలో చెప్పేది కాదు, విశ్వాసుల మధ్య చెప్పేది కాదు. ఎవరికి చెప్పాలి అంటే దేవుణ్ణి ఎరుగని వారికి. నా దేవుడు ఇట్లా చేశాడుయా అని నువ్వు చెబితే ఆ ఆత్మ రక్షణలోనికి నడిపించబడింది, అది సాక్ష్యం. కానీ అనేక పర్యాయాలు సాక్ష్యం ఏమైపోతుంది అంటే మన భక్తిని ప్రదర్శించేటువంటి ఒక ఆయుధంగా మారిపోతా ఉంది. నేను ప్రార్థించానండి, పరలోకం నుంచి అండి రోజులు దిగాయండి. మనం ఏం చేయకూడదు అంటే సంఘములో కాదు నీ భక్తిని ప్రదర్శించాల్సింది నీ నడతను బట్టి, నీ మాటను బట్టి. నేను ఎందుకయ్యా దేవుడు 4 దేవుని ఎరుగని కుటుంబాల మధ్యలో నేను పెట్టాడయ్యా అంటే ఆ 4 కుటుంబాలను నువ్వు రక్షించాలని, లేదా ఆ 4 కుటుంబాలకు నీవు వెలుగుగా ఉండాలని. అంతే తప్ప ఆయన నిన్ను మరిచిపోయా. నేను ఒక మాట చెబుతా, ఆయన చిత్తం లేకుండా నీ తల వెంట్రుకలలో ఒకటైనను రాలిపోదు. హల్లెలూయా. ఆయన నిన్ను అన్యుల మధ్య ఆఫీసులో పెట్టింది ఎందుకయ్యా అంటే నీవు అక్కడ ఉప్పుగా ఉండాలి, నీవు అక్కడ వెలుగుగా ఉండాలి. అంతేకాని వారితో కలిసి పొమ్మని కాదు. ఈరోజు ఏమవుతున్నామయ్యా అంటే ప్రత్యేకంగా ఉండవలసిన వారా ఆ 10 మందితో కలిసిపోతా ఉన్నాం. ఓసర వెలులాగా ఉంటే సరిపోదు. ఎవరిగా ఉండాలి అంటే సాక్ష్యం ఇచ్చేవారిగా ఉండాలి. సంఘములో కాదు, నీ సాక్ష్యం సమాజంలో కనబరచాలి. నేను ఇంతకుముందు ఎగ్జాంపుల్ చెప్పా. ఓ పాస్టర్ గారి దగ్గర కొత్త విశ్వాసి సేవకు సమర్పించుకుని వచ్చాడు. ఈయనకి తెలిసిన సేవ ఏంటయ్యా అంటే స్టేజ్కి వాక్యం చెప్పడం, మైకి ముందు నుంచి పాటలు పాడటం, నలుగురి ముందు వాయిద్యాలు వాయించటం. దీనికి ఒక ప్రత్యేకమైన గుంపు ఉంటుంది. వీళ్ళకి నోళ్ళు తిరుగుతారు. లేకపోతే ఈ గాన కోకిలలో పెదాలే కలవు. పాట పాడుతూ ఉంటే మైకుంటేనే పెదాలు, లేకపోతే మనది కాదన్నట్లు కూర్చుంటారు. ఈడు కూడా అంతే. వెళ్ళాడు మాస్టర్ గారి దగ్గరికి, అయ్యా సేవకు వచ్చానయ్యా అంటే, సరేనైనా కొంతకాలం మాకు నిన్ను సేవకు తీసుకెళ్తాను అన్నాడు. ఓ 6 నెలలు అయింది. వీరిలో ఎక్కడ లేని వైరాగ్యం. కొత్తగా వచ్చాడు, కొత్త పిచ్చాడు, పొత్తెరగడు. వీడికి ఎప్పుడు ఏ రోజు కలుగు లభిస్తున్నాడు. ఉదయాన్నే మంచి తెల్ల బయట పెట్టేస్తున్నాడు, సంచి సిద్ధం చేసుకుంటున్నాడు. మాస్టర్ గారు ఎప్పుడు పిలుస్తారు, ఇది పాట పాడాలి. 4 పాటలు ప్రిపేర్ చేసుకున్నాడు. బాగా వాద్యం చెప్పమంటాడేమో, మంచి మైండ్లో సిద్ధం చేసుకున్నాడు. బాగా ఉంది. 6 నెలల తర్వాత మాస్టర్ గారు అన్నాడు, ఈరోజు అలా పలా సేవకు అన్నాడు. వీటి వెంటనే ఆల్రెడీ రెడీ ఉన్నాడు. అబ్బాయి బ్యాగ్ వేసుకున్నాడు. వచ్చేసి అయ్యగారి కారు దగ్గర నుంచున్నాడు. అయ్యగారు కారు దగ్గర ఆకుండా నడుచుకుంటూ వెళ్తున్నాడు. అడిగే ధైర్యం లేదో అయ్యగారు వెనకబడి వెళ్ళాడు. అయ్యగారు ఏం చేశాడు అంటే 2 గంటల సేపు ఆ చేపల మార్కెట్లో, ఆ కూరగాయల మార్కెట్లో, ఆ బస్ స్టాండ్లో అంతా తిరిగి 2 గంటలు తిప్పుకొని వచ్చి, అరే సేవ అయిపోయింది, ఇది రెస్ట్ తీసుకోబోని చేసి అన్నాడు. వీటి ఎక్కడ పాపం. వీడు అనుకున్న సేవ ఏందయ్యా అంటే 2 పాటలు పాడాలి, నేను ఒక పాటకి మ్యూజిక్ వేయాలి, ఏదైనా ఒక బైబిల్ వాక్యం నా స్వరం ఎంతటిదో నలుగురికి తెలియాలి అని ప్రిపేర్ అయ్యి ఉన్నాడు. ఇప్పుడు మాస్టర్ గారు ఏం చేయలేదయ్యా అంటే దీనికి ఏది చేయలా. వీడు 2 పట్ల అడిగాడు, అయ్యా సేవ అన్నావు, ఏమి చేయలా, ఒక పాట పాడలా, వాయిద్యం వాయించలా, ఒక వచనం చదవలా, ఒక ఉపమానం చెప్పలా, సేవ అయిపోయిందంటావు ఏందయ్యా అన్నాడు. ఇప్పుడు మాస్టర్ గారు అన్నాడు, అది చేపల మార్కెట్లో మనం వెళ్తున్నప్పుడు మనల్ని జనాలు చూశారా అన్నాడు. చూసానే, చాలా మంది చూశారు. కూరగాయల మార్కెట్లో చూశారు, రోడ్డు మీద బస్ స్టాండ్ లో చూశారు. వారు నిన్ను చూశారే, అదే సువార్త, అదే సువార్త. నీ చూపులు ఎక్కడుంటున్నాయో పక్కన చూస్తున్నాడు, మర్చిపోతున్నామేమో. నీ
నీ ఆలోచనలు ఎటువైపు తిరుగుతూ ఉన్నాయో నీ చుట్టూ ఉన్న వారు గమనిస్తూ ఉన్నారు, మర్చిపోతూ ఉన్నావేమో. నడత ఏం చేయాలి అంటే సాక్ష్యం ఇవ్వాలి, నీ ప్రవర్తన సాక్ష్యం ఇవ్వాలి. ఈ సాక్ష్యం ఇచ్చే ప్రక్రియ మనం అనుకుంటాం, శిష్యులకి మాట చెప్పింది వాళ్ళది అనుకుంటాం, సేవకులది అని అనుకుంటాం. సేవకులది మాత్రమే కాదు, సేవకులది అయినట్లయితే ఆయననే వాడు కాదు. మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. ప్రతి వారికి ఇవ్వబడిన బాధ్యత ఈ మెట్టు చాలా ప్రాముఖ్యం. నీ వలన ఏం కాకూడదు అంటే ఒకడు పరలోకానికి రాకున్నా పర్వాలేదు, నీ వల్ల ఒకటి నరకానికి వెళ్ళకూడదు, అది ప్రమాదం. నీటిలో చెయ్యిలో నువ్వు కరెక్ట్ ఆన్సర్ రాగిపోయిన వల్ల రాంగ్ ఆన్సర్ రాశావా, ఉన్న మార్కులు కూడా రైట్ ఆన్సర్ లో కూడా ఏమవుతాయి అంటే పోతాయి. అలాగే నీవు పరలోకానికి ఒకటి తేకపోయిన పర్ల పరలోకానికి వెళ్ళేవాడిని ఇంకొకటి నరకం వైపు కొత్త బోధ చేసి కొత్త భక్తి నేర్పి నాశనం చేయొద్దు. సాక్ష్యం ఇచ్చేవారిగా ఉండాలి. ఏదైతే ఒక భక్తుడు రాశాడు, సాక్ష్యం అనగా కనిన వినిన వాటిని తెలుపుటయే. సాక్ష్యం అనగా కనిన వినిన వాటిని తెలుపుటే. పేతురు కూడా అదే అంటాడు, మేము వేటిని వింటిమో వేటిని చూచితిమో వాటిని ప్రకటిస్తా ఉన్నాం. అదే సాక్ష్యం. జీవితంలో ఏం చేశాడో దేవుడు అదేం చేయాలి అంటే ఇతరులకు ప్రకటించాలి. ఎందుకయ్యా అంటే నీ చుట్టూ అనేక మంది నశించిపోతూ ఉన్నారు. కత్తి పదులు పెడితేనే అది ఉపయోగకరంగా ఉంటుంది. లేదు ఆ సాక్ష్యాన్ని నేను దాచిపెట్టుకుంటానంటే తుప్పుపట్టిపోయింది, నిష్ప్రయోజనమైనదిగా మార్చబడింది అని అనటంలో ఎటువంటి సందేహం లేదు. యేసుక్రీస్తు వారు అన్నాడు, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. మరి వచ్చిన రోమిలకు రాసిన పత్రికలో మనం గమనిస్తే 10వ అధ్యాయం 14వ వచనములో వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు. ఒక దగ్గరికి వెళ్ళి నేను నీకోసం ప్రార్థన చేస్తానంటే ఇక్కడ దేవుడు జరగని వాడు, దేవుడు ఎక్కడ విశ్వాసం లేనివాడు నీ దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తానంటే ఒప్పుకోవడానికి అవకాశం లేదు. వినని వానిని ఎట్లు విశ్వసించుదురు. వారు వినల దేవుని గురించి, ఆ వినని దేవుని గురించి వారు ఎట్లా విశ్వసిస్తారు? ప్రకటించు వారు లేకుండా వారింట్లో విందురు. మాస్టర్ గారు మందిరంలో విశ్వాసులకు చెప్పగలడు. విశ్వాసం ఏం చేయగలరా అంటే మా ఇంటికి కూడా చెప్పగలదు. మాస్టర్ గారు లేదనుకో ప్రమాదమే, వచ్చాక మతం మార్చడానికి అంటారు. అదే నీవనుకో ఆ బాధ లేదు. వారికి వినిపించవలసిన బాధ్యత ఎవరి మీద ఉన్నాయి అంటే నీ మీదే ఉంది. అందుకే నిన్ను వారి మధ్యలో పెట్టాడు, అందుకే నిన్ను ఆఫీసులో ఆ స్థలంలో ఉంచాడు, అందుకనే ఆ కార్యాలు జరగాలని దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. అయితే మనం ఆయనకు సాక్షులుగా ఉన్నామా లేదా ప్రశ్నించుకోవాలి. యేసుక్రీస్తు వారు అన్నాడు, మీ వల్లనే కదా అన్యజనుల్లో నా నామము దూషించబడుతూ ఉన్నది. ఈ రోజుల్లో అనేకమైన వార్తాపత్రికలలో లేదా టీవీలలో వినిపించే పేర్లన్నీ వేదనకరంగా ఉంటాయి. చేసేదేమో పాడుకొని పెట్టుకున్నదేమో పరిశుద్ధుల పేర్లు. అనేక పర్యాయాలు సాక్ష్యాన్ని కాపాడుకుంటున్నావా లేదా ప్రశ్నించుకోవాలి. ఆ సాక్ష్యం కూడా ఎలా ఉండాలి అంటే నశించిపోతూ ఉన్న ఆత్మలను ప్రభువులోనికి రాబట్టేవిగా ఉండవలసిన అవసరం ఉన్నది. ఆరవదిగా మనం గమనిస్తే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. సడుగుకొనకయో బలవంతముగా కాకయో ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారం ఇయ్యవలెను.
ఎలా ఇవ్వమన్నాడు అంటే హృదయంలో నిశ్చయించుకున్న విధంగా అపోస్తుల కార్యం 20:35 మనం గమనిస్తే, అపోస్తుల కార్యంలో 20:35 పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. దేని కొరకు ఇస్తున్నావయ్యా అంటే దేవుని పని కొరకు, లేదా దైవజనుని పోషణ కొరకు, లేదా బీదల సహాయంతో. మందిరంలో జరిగే పనులు ఏంటయ్యా అంటే మందిర పరిచర్య జరిగితే నీవు ఇచ్చిన కానుకతో ఏమైందయ్యా అంటే ఉద్యోగము లేనటువంటి సేవకుడు తన జీవితాన్ని ప్రభువుకు అప్పగించుకొని లోకములోని ఆదాయాన్ని తృణీకరించి దేవుని కొరకు వచ్చినటువంటి దైవజనుడు నీవిచ్చేటువంటి కానుకతో పోషించబడతాడు. అంత మాత్రమే కాదు, లేఖనాలలో దేవుడు చెప్పినట్లుగా సంఘములో బీదలైన వారికి సహకారంగా సంఘము ఉంటది. అందుకనే అన్నాడు, నా మందిరంలో ఆహారం ఉన్నట్లు ఈ సంపాదనలో 10వ భాగాన్ని ఆయన సన్నిధికి తీసుకుని రమ్మన్నాడు. ఆ తెచ్చేటువంటి ప్రక్రియను ఎలా చేయమన్నాడు అన్నది మనం చదివాం. సరుకు కొరకయు బలవంతముగా కాకయు ప్రతి వాడు తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇవ్వలను దేవుడు ఉత్సాహముగా ఇచ్చువాన్ని ప్రేమించును. ఈ భాగం మాట్లాడాలంటేనే భయంతో కూడిన భాగం. ఎందుకయ్యా అంటే గట్టిగా నొక్కామా ఒక ట్యాగ్ లైన్ పెట్టేస్తారు. ఏదయ్యా అంటే మా మాస్టర్ గారి కంటే ఈ మధ్య అంటే డబ్బుల మీదంటే వ్యామోహం పెరిగిపోయిందండి. ఆ వ్యామోహం నాడు కాదు నేడైనా ఇంకా పట్ల దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏమన్నాడు అంటే సంతోషంగా ఇవ్వమన్నాడు, ఇచ్చేవాడినే దీవిస్తానన్నాడు. అది కూడా ఎలా దీవిస్తానన్నాడు అన్న విషయాన్ని కనుక గమనిస్తే, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పట్టకోయిను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పట్టకోయిను అని ఈ విషయమై చెప్పవచ్చును. నువ్వు కొద్దిగా విత్తితే కొద్దిగానే కోస్తాం, విస్తారంగా విత్తితే విస్తారంగా కోస్తాం. కానీ అనేక పర్యాయాలు పరిచర్యలలో మనం గమనించేటువంటి విషయాలు ఏంటంటే పరిచర్య సమృద్ధి ముందుగా ఇంకా మనం ఇవ్వాల్సిన అవసరం ఏముంది దేవుడు చెప్పాల. ఆయన వాటిని పదజాలం ఏందయ్యా అంటే నువ్వు ఏ మందిరంలో ఉన్నావో ఆ మందిరంలోనే నువ్వు సహకారిగా ఉండాలి. నీకు ఏదైనా ఒక ఉత్తరం రావాలంటే నువ్వు రాసే చిరునామా ఏందయ్యా అంటే ప్రస్తుతం ఎక్కడ ఉన్నావో ఆ చిరునామానే రాస్తాం. నేను ఒక్క మాట అడుగుతాను, తప్పుగా అనుకోకపోతే. మీ పిల్లలను బడిలో చేర్చడానికి తీసుకెళ్లారు. స్కూల్ వాడు చదివేటువంటి నర్సరీకి 70,000 ఫీజు అడిగారు. 70,000 ఫీజు కట్టమన్నారు. అది ఆ స్కూల్లో ఉన్న నిబంధన. నువ్వు వచ్చి లేదంటే నా ఇష్టం వచ్చినంత కడతానండి అంటే సీట్ ఉంటుందా ఊడిద్దా? సీట్ ఉంటుందా ఉంటుందా? ఉండదా. నీ ఇష్టం కాదు. అక్కడ ఒక నిబంధన ఉంది, అక్కడ ఒక రూల్ ఉంది, ఆ రూలే ఫాలో అవ్వాలి. కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి ఏమైంది అంటే మన వెసులుబాటు అయిపోయింది. వెసులుబాటు ఉండటం వల్ల మనకి ఇష్టం వచ్చింది ఇచ్చేసామనుకుంటాం. అందుకనే ఆరోగ్యమూర్తి గారు మాట అన్నాడు, నేను ఎప్పుడు జ్ఞాపకం చేస్తా, క్రైస్తవులంట అస్సలు అబద్ధాలు ఆడమంట. అస్సలు అబద్ధాలు ఆడరు. వాళ్ళు ఏం చేస్తారయ్యా అంటే పాటలే పాడేస్తారు. ఏం పాడతారయ్యా అంటే కానుకలు ఎత్తగానే నా వెండి కనకంబో నావన్నీ గెలుకొని వేసేది ఏందయ్యా అంటే మనసులో ఉన్న చిన్న కాగితాన్ని తీసి ఏమెత్తున్నాం, వెండి బంగారం ఎత్తున్నాం, తీసుకోలేమా అంటారు. పాడేదేమో వెండి బంగారం, ఇచ్చేదేమో. మా చిన్నప్పుడు ఒక పాట పాడించేవాడు మా నాన్నగారు కూడా సేవ కూడా పండగ రోజే పాడించేవాడు. ఎప్పుడు అదే పాట. ఏనాడు దాని సంఘ పెద్దలు అందరూ పండగ రోజే వస్తారు, ప్రత్యేకంగా పలహారం కోసమే వస్తారు. పగిలిపోయిన 10 పైసలు, అరిగిపోయిన 5 పైసలు దేవుడికి కానుకలు ఇస్తారు. ఇవే మాకున్నవి అంటారు.
అనేక మంది భక్తి జీవితాలు ఎలా ఉన్నాయి అంటే సంతోషంగా ఇవ్వట్లా. సంతోషముగా ఇచ్చేవాడిని దేవుడు ఏమన్నాడు అంటే దీవిస్తానన్నాడు. ఆ ఇవ్వటం కూడా ఎంత ఇవ్వాలో, ఎక్కడ ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో ఖచ్చితంగా చెప్పాడు. ఇక కొత్త ట్రాక్ వేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళాలంటే నేషనల్ హైవే నెంబర్ 16 ఉంది. ఆ రోడ్డు క్షేమం కొట్టదు. కాదు, నేను ఆ తిరుపతి మీద పడి అటు తిరిగి వస్తానంటే సమయము వృధా, ప్రయాస వ్యర్థ. దేవుడు ఒక మార్గం చెప్పాడు నువ్వు దీవింపబడటానికి. ఆ హైవేలో వెళ్ళిపోవటమే. ఇక బైబిల్లో లేదు కొత్తది. ఆడ 10 పైసలు, ఈడ 10 పైసలు, ఈడ 10 పైసలు, ఆఖరికి ఏది అక్కడికి రాదు. చదువుతున్న స్కూల్లో అమ్మ ఇంతకుముందు చదివిన స్కూల్లో బాగా చెప్పారంటే ఆడ సగం ఫీజు కడతాం, ఈడ సగం ఫీజు కడతామంటే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఇస్తాడు. అవునా కదా? కానీ మందిరాల్లో అది లేకపోయేసరికి ఇదేమైందయ్యా అంటే మనం ప్రతిదీ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. మనమే చర్చలు మళ్ళీ దీనికి ఒక వ్యాఖ్యానం చేద్దాం. దేవుడు నాతో మాట్లాడాడు. దీనిలో లేనిది ఏది నా దేవుడు మాట్లాడ్డావు. దీనిలో లేనిది ఏది నా దేవుడు మాట్లాడు. దీనిలో ఒకసారి చెప్పేశాడు, ఇక మళ్ళా నీకు చెప్పడం. ఆ చెప్పింది పాటిస్తే చాలు. మరి ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తే సామెతల గ్రంథంలో వెదజల్లి అభివృద్ధి పొందిన వారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేనికి వచ్చిన వారు కలరు. సమృద్ధి కలిగి వెదజల్లే వారు అభివృద్ధిని పొందారు. 2 బొమ్మలు గమనిస్తూ ఉన్నాం. ఒకడేమో సారబిడుస్తూ ఉన్నాడు, ఒక గిన్నెమో ఖాళీ ఉన్నాయి. ఈనాడు అనేక మంది క్రైస్తవుల పరిస్థితి ఏంటయ్యా అంటే 1వ తారీఖు అంతే ఉంటుంది, 20వ తారీఖు వచ్చేసరికి దీన్ని ఏమంటారంటే అచ్చ తెలుగులో ఖాళీ ఖాళీ ఖాళీకి వచ్చా 8వ తారీఖుకి. కారణం ఏంటయ్యా అంటే ఎక్కడ విత్తాలో మర్చిపోతూ ఉన్నాం. ఒక విత్తనం వేస్తా ఉన్నామంటే భూమి సారవంతమైనదా లేదా, ఆ భూమిలో సారం ఉన్నదా, ఈ పంట పండిద్దా. యాపిల్ని తీసుకొచ్చి మన పొలాల్లో ఎందుకు నాటలా? ఎక్కడేం కదా అంటదో అక్కడైతే పండింది. నీ విత్తనాలు ఏం చేయమన్నాడు అంటే నీటి మీద భారమేయమన్నాడు. నీటి మీద వేస్తే అవి మళ్ళా నీకేమిస్తాయి అంటే తగిన కాలంలో ప్రతిఫలం ఇస్తాయి. దేవుని పరిచర్యలో పని అయిపోతుందిగా, ఎలాగలా మనం ఇవ్వకపోతే ఏమైంది అనుకోవద్దాం. నువ్వేం చేయాలి అంటే నిన్ను దేవుడు ఆశీర్వదించిన కొలది. కొన్ని పర్యాయాల్లో దశభాగం పాత నిబంధన అంటే కొత్త నిబంధనలో దశభాగం లేదు కదండి అంటే నువ్వు అనుకున్నది పొరపాటే, లేదా నువ్వు విన్న వాదన తప్పు. దీని గురించి నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోవాలా. దీని గురించి ఏదైనా సందేహాలు ఉంటే పర్సనల్గా నన్ను కలవండి, సంపూర్ణమైన వివరణ ఇస్తాను. ఎందుకయ్యా అంటే ఈ దశమ భాగము అన్నది యేసుక్రీస్తు కాలంలో అన్నాడు, కైసరుకి దేవునికి ఇమ్మన్నాడు. ఆయన కూడా కట్టాడు, ఆయనే పాటించాడు. ఆయన ఇంకో మాట అన్నాడు, నేను రద్దు చేయడానికి రాలా, నెరవేర్చడానికి వచ్చాను. అపోస్తలుడైన పౌలు దాన్ని ఇంకొక వ్యక్తి ముందుకు తీసుకెళ్ళి నీవు వర్ధిల్లుల కొలది ఇవ్వమన్నాడు. నిస్తారముగా నీవు వెదజల్లితేనే నువ్వేం కలిగి ఉంటావయ్యా అంటే సమృద్ధిని కలిగి ఉంటావు. లేమిలోనికి రావు. యేసుక్రీస్తు వారు చెప్పాడు లూకా సువార్తలో 6వ అధ్యాయం 38వ వచనంలో, ఈయుడి అప్పుడు మీకు ఇయ్యబడు. ఈయుడి నీకు ఇయ్యబడును అలా ఇస్తేనే నీకు ఇస్తా. ఈయుడి మీకు అప్పుడు ఇయ్యబడును. అణచి కుదించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొడుతురు. మీరు ఏ కొలతతో కొడుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడునని చెప్పాను. నీవెంతైతే దేవుని పనికోసం మిచ్చుతూ ఉన్నావో
ఎంతైతే సేవకుని కొరకు విత్తుతూ ఉన్నావో, ఎంతైతే సన్నమలని పేదల కొరకు విత్తుతూ ఉన్నావో, దానిని చూస్తున్న దేవుడు ఖచ్చితంగా ప్రతిఫలము ఇస్తాడు. దానిలో సందేహం లేదు, దానిలో సందేహం లేదు. ఆ దశమ భాగం అన్నది నువ్వైనా ఇయ్యాలి, నేనైనా ఇయ్యాలి. నువ్వు ఎక్కడిస్తావయ్యా అంటే నాకు ఒక లెక్క ఉంది. నువ్వైనా ఇవ్వాల్సిందే, నాకైనా ఆ చట్టం నుంచి వెసులుబాటు లేదు. అయితే ఆయనకు ఇవ్వటం అన్నది ప్రాముఖ్యం. ఆ ఇచ్చేది ఎలా ఉండాలి అంటే ధారాళంగా ఉండాలి. అయితే చివరిగా మత్తయి సువార్త 24:44లో మీరు అనుకోని గడియలో మనుష్య కుమారుడు వచ్చును, కనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. 6 మెట్లు దాటి వచ్చాం, 6 బాగానే ఉన్నాయి, 7వది చాలా ప్రాముఖ్యమైనది. ఆయన అన్నాడు, నేను ఏ గడిలో వస్తానో తెలియదు, కాబట్టి మీరు ఎలా ఉండాలి అంటే సిద్ధంగా ఉండాలి. ఈ పైన ఉన్నటువంటి 6 స్తంభాలను చక్కగా పట్టుకుని ఈ చివరి దాని కొరకు కనిపెట్టాలి. ఇది కనిపెట్టాలి అంటే నీవు క్రీస్తులో అనుదినము ఎదురు చూసేవారిగా ఉండాలి. ప్రార్థనలో, వాక్య పఠనములో, పరిశుద్ధాత్మ నడిపింపులో, ప్రేమలో, నీతిలో, ఇతరులకు సువార్త చెప్పడంలో, ఇతరులకు సాక్ష్యం ఇచ్చడంలో ఎప్పుడు కూడా నీవు సిద్ధంగా ఉండాలి. అప్పుడు మాత్రమే ఏమవ్వగలవై అంటే రాకడలో ఎత్తబడే అనుభవంలోనికి వస్తావు. రాకడ ఎప్పుడో తెలియదు. పొరపాటున అనుకుంటావేమో, ప్రకటన గ్రంథం 25 సార్లు చదివాను, ఇంకా జరగట్లేదు, జరగవలసిన కార్యాలు ఎన్నో ఉన్నాయి అని భ్రమపడుతున్నావేమో. నేను పదే పదే జ్ఞాపకం చేసే విషయం, నా తండ్రి దృష్టిలో 1 దినము 1000 దినములతో సమానం. అప్పుడు 1000 దినాలు కూడా 1 దినముతో సమానం. ఆయన రాకడ కావాలి అనుకుంటే 1 దినములో కట్టబడింది యెరూషలేము దేవాలయం, 1 దినములో వధింపబడింది ఎర్రని పేయి, 1 దినములో సంభవించింది. ప్రపంచంలో ఏది ఇంతవరకు జరగదు, ఆనవాళ్ళు కనిపించలేదు అన్నవన్నీ క్షణాలలో జరిగించగలిగిన సమర్థుడు మా యేసయ్య. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన అన్నాడు, నేను దొంగలా వస్తాను. దొంగ ఎప్పుడు వస్తాడో గృహము వానికి యజమానికి తెలిస్తే వాడు జాగ్రత్త పడడా. అయితే నేను ఎవరు ఎరుగని గడియలో వస్తాను. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. ఈ వాక్యం వింటూ ఉంటేనే ఆయన వచ్చేయచ్చు, ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. 2 తిరుగులు విసురుతూ ఉండగా ఒకరు ఎత్తబడి ఒకరు విడివబడ్డారు. 2 మనసు మీద పట్టుకొని ఉంటే ఒకరు ఎత్తబడ్డారు. 2 కలిసి నడుస్తూ వెళుతూ ఉంటే ఒకరు ఎత్తబడ్డారు. ఆశ్చర్యంతో కళ్ళు తెరిచి రొమ్ములు బాదుకొని ప్రలాపించడమే తప్ప ప్రయోజనం ఉండదు. ఎత్తబడటం అన్నది రెప్పపాట్లో జరిగే ప్రక్రియ, అక్కడ సమయం లేదు. ఇప్పుడే ఈ ముందున్న 6 కార్యాలు నాలో ఉన్నాయా లేదా? అటు రీతిగా నేనున్నా నా లేదా? నా ఆత్మీయ భవన స్తంభాలు దృఢంగా ఉన్నాయా లేదా? ఇప్పుడే చక్కదిద్దుకునేటువంటి చక్కని సదవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఈ 6ని సరిచేసుకుని ఈ 7వ దాన్ని స్థిరమైన దానిగా నిలువ పెట్టుకుని ఆయన కొరకు ఎదురు చూసేటువంటి అనుభవంలో నీవు నేను ఉంటే ఖచ్చితంగా ఎత్తబడతాం. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు వారు చక్కని ఉపమానాన్ని మత్తయి సువార్త 25వ అధ్యాయము 1 నుంచి 13 వచనాలలో చెప్పాడు. మీరు చూస్తూ ఉన్నటువంటి చిత్రంలో ఒకవైపు ఏమో దివిటీలు వెలుగుతూ ఉన్నాయి, ఒకవైపు ఏమో దివిటీలు లేవో. వీళ్ళందరూ కూడా ఎవరయ్యా అంటే పెండ్లి కుమారుని గురించి ఎరిగిన వారు, పెండ్లి కుమారుడు వస్తాడని తెలిసిన వారు, పెండ్లి కుమారుని కొరకు ఎదురు చూస్తా ఉన్నవారు. కానీ 5 లోపలికి వెళ్ళారు, 5 బయట ఉన్నారు. కారణం యువతల వారు సిద్ధపడ్డారు, అవతల వారు సిద్ధపడలేదు. సిద్ధపడకపోతే బయట ఉండటమే, లోపలకు ప్రవేశం లేదు. అయితే ఇది నాన్న నువ్వే స్థితిలో ఉన్నావో ఒక్కసారి పరిశీలించుకోవాలి. సంపూర్ణమైనటువంటి ఆత్మీయమైనటువంటి మందిరంగా మార్చబడ్డావా? పాపాన్ని విడిచి తిరిగి వచ్చినది మొదలుకొని ప్రభు రాకడ వరకు సిద్ధపడే అనుభవం ఉండాలి. పడితేనే ఆ మార్గంలో నువ్వు నిలకడగా నడుస్తూ
ప్రభువును ప్రతిబింబించే మందిరంగా నేను మార్చబడాలి. ఆ మందిరంలో ఏ ఒక్క స్తంభమైన బలహీనమైతే భవంతికి ప్రమాదం. దేవుడన్నాడు, నీ దేహము దేవుని ఆలయం, దేవుని ఆలయమైన నీ దేహం. ఈ స్తంభాలని క్రమంగా ఉన్నాయా? పశ్చాత్తాపడ్డావు, దేవుళ్ళకి వచ్చావు, వచ్చిన తర్వాత చెక్కుకొనవలసిన స్తంభాలు ఉన్నాయి. ఆ స్తంభాలు సరైన రీతిలో చెక్కబడ్డాయా లేదా? చదివినటువంటి సామెతల గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనములో మనం చదివాము. జ్ఞానము నివాసములు కట్టుకుని దాని 7 స్తంభములను చెక్కుకున్నది. తన స్తంభాలను ఎవరు చెక్కుకున్నారయ్యా అంటే ఆమె చెక్కుకున్నదే. నీ ఆత్మీయ జీవితం అనబడిన ఈ ఆత్మీయ మందిరాన్ని చెప్పుకోవాల్సిన బాధ్యత ఎవరయ్యా అంటే నీదే. నీ కోసం మీ నాన్న మీ తాత వాళ్ళు కన్నీరు కార్చారని, వాళ్ళు మందిరాలు పెట్టారని, వాళ్ళు గొప్ప పరిచర్య చేశారని నా ఆత్మీయ స్తంభాలు కూడా చక్కగా చెక్కబడ్డాయంటే కుదరదు. ఇక్కడ ఎవడు పని ఆడితే ఎవ్వరు వచ్చి సహాయం చేయడం లేదు. నీ ఆత్మీయ స్తంభాలు చక్కగా చెక్కబడ్డాయా లేదా ఒక్కసారి పరిశీలించుకుంటూ 7 విషయాలు దేవుడు మనలో మనం ఎంతవరకు ఉన్నామా, ఇంకా ఎంత ఎదగాలో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుంటాం. ప్రభు వైపు చూస్తూ కళ్ళు మూసుకుందాం. చిన్న ప్రార్థన. కృప కలిగిన మా యేసయ్య, దయ కలిగిన మా తండ్రి, అయ్యా జ్ఞానము నివాసములు కట్టుకొని దాని 7 స్తంభాలను చెక్కుకున్నది అన్న వాక్యముల నుండి విశ్వాసాభివృద్ధికి మాకు కావలసినటువంటి ఆ 7 మెట్లను గురించి నీవు మాతో మాట్లాడిన మాటలకై వందనాలు తండ్రి. ఆత్మీయ జీవితంలో అయ్యా ఈ 7 మెట్లలో ఏదైతే మాలో లోపంగా ఉందో, ఏదైతే ఇంకనో చెక్కబడవలసిన స్థితిలో ఉన్నదో, ఏదైతే సరిచేయబడవలసిన స్థితిలో ఉన్నదో ప్రభువా దయతో కృప చూపించండి, కనికరించండి నాయనా. నిరక్షణ హస్తాన్ని చాపి నాయనా నీవే అయ్యా సరి అయిన రీతిలో మా ఆత్మీయ అయ్యా స్తంభాలను చెక్కుకునేటువంటి కృపను ఇవ్వండి. నిరాకడ కొరకు సిద్ధపడే అనుభవాన్ని దయచేసి అయ్యా ఏ ఒక్కరిని నాయన ప్రతి బిడ్డ జీవితంలో ఈ కార్యాన్ని జరిగించండి. మహిమ పొందమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.